ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు పిఎస్సి కూడా అలాగే ఏమన్నా ఇప్పుడు స్టార్ట్ అయితే రేపొద్దున ఇంకా మారిపోయి ఇంకా అలాగే సొంత పార్టీ నేతకి ఇచ్చుకుంటారా? అది ఏమన్నా స్టార్ట్ అవుతుందా? అంతే ఖచ్చితంగా. ఈవెన్ లోక్సభ రాజ్యసభలో కూడా చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఒకటి వైస్ చైర్పర్సన్ వాళ్ళకి ఇచ్చుకునేవాడు. అంటే రాజ్యసభలో వచ్చేటప్పుడు వైస్ చైర్పర్సన్ కింద ఉండేది అధికార పక్షం వాళ్ళే ఉంటారు. లోక్సభలో మాత్రం స్పీకర్ అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ విపక్షానికి ఇవ్వడం జరిగేది. అయితే మొన్నటిసారి కాంగ్రెస్ వచ్చినప్పుడు అట్లా ఇవ్వాల, బీజేపీ కూడా అట్లా ఇవ్వాల. కాంగ్రెస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టేసింది. వాజ్పేయి టైంలో ఇచ్చారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఓన్లీ సంప్రదాయం అంతే, అంతే తప్ప రూల్ ఏం కాదు, రాజ్యాంగం ఏముండదు దీని మీద. పార్లమెంటరీ వ్యవస్థే ఒక సంప్రదాయం అండి. స్పీకర్ నిర్ణయం అయినా ఇది స్పీకర్ పార్టీలకు అతీతుడు. పార్టీలో మామూలుగా స్పీకర్ అయ్యాక పార్టీకి రాజీనామా చేయాలి, చేస్తాడా? రాజకీయాలను తప్పుకోవాలి అంటే నిష్పక్షపాతంగా ఉండడం కోసం ఉండాలి. అట్లా చేసింది ఒక్క కమ్యూనిస్ట్ స్పీకర్, అంత మించి ఇంకెవరు లేదు. బర్ధన్ లాంటి మాత్రమే సాధ్యమైంది. అది కూడా ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సాధ్యమైంది అంతే. ఇప్పుడు పాయింట్ అలా ఏంటంటే ఇవాళ ఆ సంప్రదాయాల్లో ఈ కొత్త సంప్రదాయం అంటే కేసీఆర్ ఒక దరిద్రపు సంప్రదాయం తెచ్చాడు. వేరే పార్టీ తరపున గెలిచిన వాడికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే పార్టీలో చేర్చుకొని ఇస్తారు కదా మామూలుగా.